మేము ఒక గొప్ప ఆలోచనతో, ఒక గొప్ప ఉద్దేశంతో రాష్ట్రంలో 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ తీసుకురావడం కానీ, ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ పెంచడం కానీ, నెట్వర్క్ హాస్పిటల్స్ 1000 ఉన్నటువంటి నెట్వర్క్ హాస్పిటల్స్ పరిధిని నియర్లీ 2300 హాస్పిటల్స్ కి మేము పెంచడం కానీ, అట్ ది సేమ్ టైం ఫ్యామిలీ డాక్టర్ లాంటి ఒక గొప్ప ఇనిషియేటివ్, నోబెల్ కార్యక్రమాలని తీసుకొచ్చి అవసరం ఉన్నటువంటి ప్రతి ఇంటికి గవర్నమెంట్ డాక్టర్ ని పంపించడం కానీ, ఇలా ఆరోగ్య ఆసరా లాంటి కొత్త ఒక డైమెన్షనల్, ఒక ఆరోగ్యశ్రీకి అడిషనల్ డైమెన్షన్ గా ఇంట్రడ్యూస్ చేయడం కానీ, అందులో 5000 వరకు కూడా వాళ్ళకు ఇవ్వటం కానీ, ఇలా ప్రతిదీ దేంట్లో అయినా కూడా కొన్ని ఇన్నోవేషన్స్, రిఫార్మేషన్స్ తీసుకొచ్చి ప్రజలకు మరింతగా చక్కటి కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని పేద ప్రజలకు ఇంటి వద్ద నుంచే అందించాలంటే ఒక గొప్ప లక్ష్యంతో జగన్ గారి ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. ఆ దిశగానే మేము వెళ్తున్నాం. కాబట్టి మిమ్మల్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ అగేన్స్ట్ దిస్ ప్రైవేటైజేషన్. ఏదైతే ఈ మెడికల్ కాలేజెస్ ని ఫేజ్డ్ మేనర్ గా మీరు ప్రైవేటైజేషన్, ప్రైవేట్ వాళ్ళ చేతులకు వాళ్ళకు ఒక రకంగా మీరు అమ్ముకుంటున్నారో, దీనికి మేము అగేన్స్ట్ గా ఉన్నాము. ఖచ్చితంగా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఖచ్చితంగా రివ్యూ చేసి దానికి తగినటువంటి డెసిషన్స్ తీసుకుంటారు అని చెప్పి తెలియజేస్తున్నాను.